దయచేసి అందరు మాట్లాడొద్దు. ఇక్కడ మాట్లాడుతోంది అమ్మ మాట్లాడుతుంది. ఎంతో సహాయపడుతున్నాము. అన్ని ఇచ్చిన డబ్బులతోనే మేము ఎంతో కాపాడుతున్నాము. అన్ని ఇచ్చిన చైతా డబ్బులు, ఆశ్రయ డబ్బులు అన్ని ఇచ్చిన దానికే మాకు ఎంత కుటుంబాలను అన్ని దీవించిన కాగా మా ఈ కుటుంబాలన్నీ క్షేమంగా ఉండవని కోరుకుంటున్నాను. జగన్ అన్న ఇచ్చిన డబ్బులు ఎక్కడ మీరు జయమనుకోకుండా మీరు ఇంతమంది వచ్చినారు. జగన్ అన్నని గెలిపించుకోవాలని ఆశగా మీ చెయ్యి ఎత్తి అందరూ చూపించినాగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ ఎంతగా ఉన్నారని ఒక మనం పోయాలని చేయాలని మనకి ఫ్యాన్ గెలిపించుకోవాలని జగన్ అన్నని గెలిపించుకోవాలని తిక్కుల మండలంలోన ఉండాలని కోరుకుంటున్నాను. నేను దాననే ఎంతోగా మేము ఇంత దవ్వునుంటే అంత దవ్వునుంటే మేము ఇక్కడికి పిల్లం తీసుకున్నాం కాబట్టి ఆసరా డబ్బులు జైతాదా డబ్బులు అన్ని ఇచ్చినాడు కాబట్టి మనకు అకౌంట్గా వేసినాడు కాబట్టి ఇంతవరకు చెప్పున్నాడు కాబట్టి అన్ని మనం గ్యాప్ పెట్టుకొని ఆయన గెలిపించుకోవాలని మనం కోరుకుంటున్నాము. ఇక్కడ జగన్ అన్నని ఫ్యాన్ కూడా చేసుకుంటున్నాను వాళ్ళని చూస్తున్నాను. అందుకే జగన్ అన్నకు వందనాలు. మీ పేరేం పేరక్క? ఎలుసమ్మ తుగ్గుల నుండి వచ్చినాను నేను. ఓకే అక్క. అన్నా నా పేరు బలరామ్ నాయక్ అన్న. నేను లక్ష్మీతాండ గ్రామం నుంచి వచ్చాను అన్న. నేను అన్నా అన్నా నేను ఒక ట్రాన్స్కోలో పనిచేస్తుంటూ ఉంటాను. పైనుంచి పడి నడుము ఇరిగిపోయిందన్నా. నన్ను మీరు డోన్ సభలో పిలిచి 5 లక్షలు ఇచ్చారన్నా. దానికి సంతోషపడుతున్నానన్నా. నేను మా నాన్నకు పింఛన్ వస్తుందన్నా, 3000 వస్తుందన్నా. మా ఎమ్మెల్యే మేడం గారు పిలిచి మళ్ళీ ఈరోజు జగనన్న కల్పిస్తానని పిలిచానన్నా. వచ్చానన్నా. నేను పొద్దున 6 గంటలకి ఇక్కడ ఉన్నానన్నా. మీకోసం వెయిట్ చేస్తున్నానన్నా. ఒక్కసారి మీతో ఒక ఫోకటన్నా నా కొడుకు నా భార్య వచ్చామన్నా. పొద్దున 4 గంటలకి లేపుకొని స్నానం చేసుకొని వచ్చానన్నా. దేవుని ప్రార్థించుకొని వచ్చానన్నా. నిన్ను కలవాలని వచ్చామన్నా మేము. థ్యాంక్ యూ అన్నా. కలుద్దాం లేబ్బా కలుద్దాం. కానీ లోకల్ వాళ్ళకి బైక్ ఇవ్వండి. మా లోకల్ వాళ్ళకి ఇస్తే లోకలేనా? నేను ఇక్కడ లోకలేనా? నేను ఓకే ఓకే కలుద్దాం అన్నా.